తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో ఒక ట్రెండ్ నడుస్తున్న పరిస్థితి అదేంటంటే కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల పిసిసి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి ఒకవేళ వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఆవిడ రారని అనుకుంటున్నాను గవర్నర్లు. ఎందుకంటే తెలంగాణలో భీకరంగా ప్రతినిధి చేశారు. నా పుట్టింది గిట్టింది ఇక్కడే, ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం ఏంటని చెప్పి మాట తప్పను మడం తిప్పననే విధంగా ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పే పరిస్థితే లేదనుకుంటున్నాను. ఆవిడ మాట తప్పితే ప్రజలు విశ్వసించరండి, అబ్సల్యూట్లీ విశ్వసించరు ఆవిడని. ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడారు ప్రతి అక్షరం కూడా అక్షరబద్ధమై వీడియో రూపంగా ఉంది. వాళ్ళ అన్నయ్య గారితో తగు ఉంటే ఆస్తి తగాదాలు ఉంటే తెలుసుకోవడం ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ అన్నయ్య గారి కోసం ఆ రోజు గట్టి యాత్ర చేశారు. తెలంగాణలో అంతకు మించి వేధింపులు ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి నిలబడి కసితో పాదయాత్ర చేశారు. కానీ అందరూ ఫుల్స్ చేశారు. ఆవిడని చెప్పారు, నేను పుట్టాను, నా బిడ్డలు ఇక్కడే పుట్టారు, నేను ఇక్కడే గిడతాను, నా సాగు కూడా ఇక్కడే అన్నట్టు ఆవిడ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం ఏంటన్నారు. అందువల్ల మేము పోరాటం చేసినప్పుడు కూడా మా మీద ఈ గవర్నమెంటు లేదా క్రితం గవర్నమెంట్ కూడా ఎంతటి వేధింపులు గురి చేసినా, కేసులు పెట్టినా ఒక్క మాట ఆంధ్రప్రదేశ్కి దీని మీద వారు మాట్లాడలేదండి. చాలా బాధాకరం. అందువల్ల రాజకీయం కోసం జగన్ గారిని దెబ్బకొట్టడానికి ఆవిడని ఎత్తుకొద్దామా, ఇంకోళ్ళని ఎత్తుకొద్దామని ఇంకోళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కింద ఆవిడ వస్తే లాభం జరుగుతుందంటే వారు చెల్చబోయే 10 ఓట్లు తీరిస్తే అందులో 7 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి, 2 ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. ఆవిడ వచ్చారు, మన మర్చిపోతున్నానండి, వివి లక్ష్మణ్ గారు, వాసగిరి వెంకటలక్ష్మణ్ గారు ఆయన పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టారు. ప్రత్యేక హోదా కోసం పుట్టిన పార్టీ అన్నారు. మరి ఆయన అడగట్లేదు మీరు. అలాగే జై భారత్ నేషనల్ పార్టీ అని, జయసేన పార్టీ అని డాక్టర్ విశ్వం గారు పెట్టారు. అలాగే చాలా పార్టీలు వస్తున్నాయి. పెన్షన్ పార్టీ సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. చాలా పార్టీలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారండి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్లు నిండుగా అడ్డంగా అన్ని విధాలుగా మోసం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. నమ్మించి మోసం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ. కానీ రాహుల్ గాంధీ గారు నేను వస్తే అధికారంలో అన్నారు, డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, నేను కలిసి మాట్లాడాను. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, నరక యాత్ర పెట్టినా పట్టించుకోకుండా ఇవాళ కొత్తగా వచ్చి ఆయన భుజాల మీద పెట్టుకుని మొయ్యాలంటే ఒకవేళ అభిప్రాయాలు వారిని ప్రకటించిన తర్వాత మాతో కలిసి పనిచేసే విధానం మీద ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు షర్మిలను బుజ్జగించేందుకు జగన్ అంటే వైవి సుబ్బారెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? నేనేం కిటికీలో దూరి జరుగుతున్నది మాట్లాడారంటే నేను చెప్పలేనండి. జరిగితే జరగవచ్చు, లేకపోవచ్చు. జరగకపోవడానికి మనం జరగకూడదని అనుకోలేము. వాళ్ళిద్దరి మధ్యన ఆస్తి తగాదాలని చెప్పి ఉన్నాయి, ఏదో మాకు వాళ్ళకి ఏదో ఉన్నాయని ఆవిడ కూడా ఎవరో ఎక్కడో అన్నట్టున్నారు. అందువల్ల ఆస్తి తగాదాలు ఉన్నాయా, మిగతా తగాదాలను వాళ్ళు పరిశీలించుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక విభజన హామీలతో ఆడుకోవడానికి మాత్రం రావద్దని కోరుతున్నాను. చిత్తశుద్ధితో నిజాయితీ వస్తే డెఫినెట్గా 100% మద్దతు పలుకుతాం. కానీ తమది ఎవరో స్కోర్ తెలియచేసుకోవడానికి దీన్ని ఈ ప్రజలతో ఇప్పటికే 2-3 పార్టీలు ఆడుకుని మోసం చేసాయి, మళ్ళీ ఇంకొకళ్ళు ఆడుకుంటానికి రావద్దు. ఓకే, నిజాయితీ ఉంటే తప్ప. ఇప్పుడు పులివెందులలో జగన్ పరిస్థితి ఏమిటంటారు? కేసీఆర్ లాగా ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీ గెలవటం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవటం, రిటర్న్ ఆన్ ద వాల్. పెద్దిరెడ్డి గారి వరకు కొంచెం రామచంద్ర యాదవ్ గారు, బీజేపీ అందరూ కలిసి చేస్తే ఏదో టప్ అంటున్నారు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు లెక్కేసుకుంటే 30-40 మెజార్టీ వచ్చిందంట. ఇవాళ రివర్స్ అయ్యి ఈయనకి 30-40 మెజార్టీ తక్కువ వచ్చింది, కానీ ఎక్కువ అయ్యేటట్టుంది. పులివెందులు కూడా అవుట్ రైట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, సెకండ్ థాట్ ఉంది. ఓకే, తెలంగాణ లాంటి ఫలితాలు చూడవచ్చు ఏపీలో? తెలంగాణలో కాంగ్రెస్ అక్కడ గెలవలేదు, బీఆర్ఎస్ లేదు కాబట్టి మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడలేమండి. అక్కడ కాంగ్రెస్ లేదు కదండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కనపట్లేదు, బీఆర్ఎస్ లేదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ దిక్కుముక్కు లేదు. ఎవరిని పట్టుకుని తెచ్చుకోవాలి, అడుక్కుని బతిమాలో సీట్ వేసుకొని బెదిరించో 10 సీట్లు తెచ్చుకోవాలి చెప్తే 100 కంటే ఓటు సీట్ వచ్చి 170 డిపాజిట్ కోల్పోయి ప్రజలు అసహించుకుని దేశంలో అత్యంత తక్కువ ఓట్లు వచ్చింది, 0.8%. సిక్కింలో కూడా ఎక్కువ వచ్చింది.
ఇప్పుడు మతం పేరు మీద కులం పేరు మీద ఈ పార్టీలు మోసం చేసి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసి విభజన హామీలు ఇవ్వకుండా ప్రజల్ని బస్టు పట్టించేసినట్టు చేసేసిన పార్టీ వాళ్ళు వచ్చి ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో అడుగుతుందని మతం పేరు మీద అడుగుతా. అయోధ్య ఆలయం కట్టిన సంతోషం, ఒక హిందువు అయోధ్య ఆలయం కట్టిన సంతోషిస్తున్నాం. మీరు పండగ అక్కడ చేసుకోండి, రాజకీయాలకు ఏంటి సంబంధం? మా భద్రాచలం ఆలయాన్ని ఏం చేశారు? మీరేం మీరు మీ బాధ్యత లేదా? ఏంటండి వీళ్ళు మాట్లాడతారు? తిరుపతికి ఒక 30,000 కోట్లు ఇచ్చి ఏమైంది? మా భగవంతు మేము ఇస్తున్నాం అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకూడదా? ఏం చేశారు తిరుపతిని? నా చిన్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ ఉంది, చేసేంటారని పేరు మార్చి ఇలా పెట్టి అయోధ్యకి టగడగా కట్టుకుంటూ వెళ్ళారు, సంతోషం. అక్కడ కట్టదంట్లా మా ప్రాంతానికి భద్రాచలం రాముడికి ఏం చేశాడు? సీతారాములు మా దగ్గర ఉంది, అక్కడ కూడా గౌరవిస్తాం. మా భద్రాచలం సీతారాములకి ఏం చేశారని అడుగుతున్నాం. అయోధ్యను చూసి ఒకటి ఏంటి? అది మతానికి దీనికి సంబంధం ఏంటంటున్నా నేను. కాపీరైట్ హిందూ మతాన్ని గుత్తకు తీసుకున్నారా? ఎంఐఎం ఏమో ముస్లిం తీసుకుందా? క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ ఏమో క్రిస్టియన్ తీసుకుందా? మతం పెట్టి అది పెట్టి ఓట్లు అడిగే దిక్కుమాల బ్యాచ్ని దూరం పెట్టండి. ప్రజల మానవత్వాన్ని మానవీయతని వాళ్ళ కోణంలో గుర్తించి స్పృశించి వాళ్ళని అభివృద్ధి పదంలో పయనించడానికి కృషి చేయాలి. కానీ మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని లేదా ఒక పార్టీ మీద ఒక పార్టీని బ్లాక్మెయిల్ చేసి పెంచి సీట్లు అడుక్కుని నెత్తి మీద కూర్చుని డ్యాన్స్ చేసే పార్టీలు ఉండి ప్రజలందరూ ఖచ్చితంగా తిరస్కరించాలని కోరుతున్నాయి, ఏ పార్టీతో ఉన్నా సరే.